తుమ్మడి ఎట్టి దగ్గర నీళ్లు లేవు కాబట్టే మేము మేడిగడ్డ బ్యారేజ్ కి షిఫ్ట్ చేసామని పచ్చి అబద్దాలు మాట్లాడినరు. చాలా స్పష్టంగా తుమ్మడి ఎట్టి దగ్గర 165 టీఎంసీ అవైలబుల్ ఉన్నాయి అని చెప్పి అన్ని రిపోర్ట్స్ ఉండగా వీళ్ళు మేడిగడ్డ షిఫ్ట్ చేయడం జరిగింది. 18/2/2015 దిస్ ఇస్ ద లెటర్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రాజెక్ట్ అప్రైజల్ డైరెక్టరేట్ 2015లో సెంట్రల్ వాటర్ కమిషన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ పెడుతున్న నిబంధనల ప్రకారము మీరు వేరియస్ సీజన్స్ లో కిందికి నీళ్లు విడుదల చేసినప్పుడు మీరు అనుకున్న 160 టీఎంసీలు అక్కడ ఉండవు, ప్రత్యామ్నాయం చూసుకోండి. దిస్ ఇస్ ద ఫస్ట్ లెటర్. దెన్ ద సెకండ్ లెటర్ 4 మార్చ్ 2015. ఇందులో చాలా స్పష్టంగా మొత్తం డీటెయిల్డ్ గా గోదావరి సిరీస్ అంతా కూడా స్టడీ చేస్తూ నీటి లభ్యతను అన్ని కూడా చూస్తూ చాలా స్పష్టంగా చెప్పారు. అక్కడ 165 టీఎంసీల నీళ్లు ఉన్నాయి, కానీ మన ఎగువన ఉన్న రాష్ట్రాలు ఇంకొక 63 టీఎంసీలు నీళ్లు వాడుకునే హక్కు కలిగి ఉన్నాయి. ఆ 63 టీఎంసీలు ఆ రాష్ట్రాలు కానీ వాడుకుంటే మనకు ఆ నీటి లభ్యత ఉండదు అని చెప్పారు. ఎన్విరాన్మెంట్ లాస్ చూసుకుంటే మొదటి లెటర్ లో నీళ్లు ఉండవు. పైన ఉన్న ఎగువనున్న రాష్ట్రాలు 63 టీఎంసీలు వాడుకుంటే మనం 160 ఏమైతుంది 102 టీఎంసీలే అందుబాటులో ఉంటాయి. నీళ్లు లేవు అని 2 సార్లు మీరు ప్రత్యామ్నాయం ఆలోచించుకోండి, చూసుకోండి అని ఇది కేంద్ర ప్రభుత్వం రాసిన సెంట్రల్ వాటర్ కమిషన్, ద హైయెస్ట్ అథారిటీ ఆఫ్ అవర్ కంట్రీ, వాళ్ళు రాసిన ఉత్తరాలు. సో అప్పటిదాకా 8 నెలలు మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ 8 నెలల్లో అటు మహారాష్ట్ర ఒప్పుకోకపోవడం, మహారాష్ట్ర ససేమిరా అనడం, ఇటు కేంద్ర ప్రభుత్వం నీళ్లు లేవు అన్న తర్వాత ఏం చేయాలి? తెచ్చుకున్న తెలంగాణలో గోదావరిలో మన హక్కులను వాడుకుందామా? నీళ్లు లేని చోట కాంగ్రెస్ చేసిన తప్పిదాన్ని మేము కొనసాగించి ఈ రాష్ట్రంకు శాశ్వతంగా నష్టం చేయాలనా? పోరాటాల నుంచి, ప్రాణ త్యాగాల నుంచి తెచ్చుకున్న తెలంగాణ నీళ్ల కోసం నీళ్లు లేని చోట కాంగ్రెస్ ప్రతిపాదిస్తే నీళ్లు ఉన్న చోటకు ప్రాజెక్టును మార్చి 160 కాదు 280 టీఎంసీలు ఉన్న మేడిగడ్డకు మనం మార్చాం.